నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఒక ఆధ్యాత్మిక వ్యక్తి, ప్రొఫెషనల్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురు. నమస్కారం మాషమా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. గురువు గారు, ఇప్పుడు చాలా మంది పుణ్యక్షేత్రాలకి వెళ్తుంటారు. ఆ దారిలోనే రిటర్న్ వచ్చేటప్పుడు చనిపోతుంటారు. దేవుడి దగ్గరికే కదా వెళ్ళి వస్తున్నారు. ఎందుకు ఆ చావు? దేవుడు అంటే ఏంటి డెఫినేషన్ వీళ్ళకి తెలియదు కాబట్టి చావు యాక్సిడెంట్లు అవుతాయి. ఓకే. దేవుడు అంటే విగ్రహం అనుకొని వెళ్తారు వీళ్ళు. ఓకే. దేవుడు అంటే విగ్రహం కాదమ్మా. దేవుడు గుళ్ళో ఉండడమ్మా. దేవుడు అణువణువులోనూ ఉంటాడు. గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీ ఆటమ్. అణువణువులో ఉంటాడని వేదాలు, శాస్త్రాలు, ఖురాన్లో, బైబిల్లో, అన్ని మత గ్రంథాల్లో చెప్పబడి ఉన్నాయి. గాడ్కి డెఫినేషన్ ఏంటంటే ఆల్ పెర్వేడింగ్, సర్వవ్యాపకుడు. విష్ణు సహస్రంలో విష్ణుం విష్ణుం జిష్ణుర్వ షట్కారు అనగానే విష్ణు 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 అబ్బా 2 గెదలతో నేను అనుకునేవాడిని. 4 చేతులు 2 గెదలు పట్టుకొని అబ్బా నా విష్ణు ఎంత అందంగా ఉన్నాడు అని పెయింటర్ వేసిన అందాన్ని చూసి చాలా మురిసిపోయేవాడిని. నాకు విష్ణుమూర్తే కావాలా, నాకు విష్ణుమూర్తే కావాలా, శివుడొద్దు, ఐ డోంట్ వాంట్ శివ అనేవాడిని. అక్కడ విష్ణు అంటే అర్థం ఏమిటంటే సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు దేవుడు ఒక్కడే. పవర్, ఎనర్జీ. తర్వాత ఈ యొక్క ఆల్ పర్వాడింగ్, ఆల్ పవర్ఫుల్, అత్యంత శక్తివంతుడు దేవుడు. తర్వాత ఓమ్నిసెంట్, ఓమ్ని పొటెంట్, ఓమ్ని ప్రజెంట్. ఇది భగవంతుడు అంటే. అంటే మన బాత్రూంలో ఉంటాడు దేవుడు, మన బెడ్రూమ్లో ఉంటాడు దేవుడు, మన పూజా రూమ్లో ఉంటాడు. ఎక్కడ పడితే అక్కడ అణువులోనూ ఉంటాడు. కాకపోతే మనం ఒక భావన పెట్టుకొని మనం కాన్సన్ట్రేట్ చేయాలి కాబట్టి ఒక పూజా గదిని పెట్టుకొని అక్కడ మనం పూజ చేస్తాం. ఇంకా ఎక్స్పాండ్ చేయడం కోసం, ఐక్యత కోసం అని చెప్పేసి దేవాలయాలు అనేవి కట్టారు, చర్చిలు అనేటటువంటి కట్టారు, మసీదులు అనేవి కట్టారు. అందరూ ఐక్యంగా ఉండండి, అక్కడికి వస్తారు, ఒకళ్ళొకళ్ళు చక్క అప్పులు ఇచ్చుకోవచ్చు, ఒకళ్ళొకళ్ళు పరిచయాలు చేసుకొని. ఇప్పుడు జరిగేది అదే. దేవాలయాలకు ఒకళ్ళొకళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి వెళ్తాను. నేను దేవుడి కోసం వెళ్తున్నాను, నేను దేవుడి కోసం వెళ్తున్నాను. స్వామి దేవుడా 100 రూపాయలు నీకు, నువ్వు నాకు కనుక 1 కోటి రూపాయలు, నాకు ఒక టెండర్ రావాలా 100 కోట్లు, అది వచ్చేస్తే నేను నీ దర్శనం ఇస్తాను, నేను నీకు వీడిస్తాడట దర్శనం దేవుడికి, నీకు ఒక కొబ్బరికాయ కొడతాను అంటున్నాడు. అంటే ఏంటి? వీడు ఎవడసలు దేవుడు ఏమన్నా వచ్చి అడిగాడా, రే బాబు నువ్వు నా దర్శనం చేసుకో అని అడిగాడా? ఏమన్నా బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చాడా, నేను నీకు ఇవన్నీ ఇస్తాను, కోరికలు ఇస్తాను, కొబ్బరికాయ కొట్టిస్తాను అంటే? నో. కానీ దేవుడు కరుణామయుడు కాబట్టి ఏమన్నాడంటే భగవద్గీతలో ఏం చెప్పాడు? అర్ధార్థి, ఎవడైతే డబ్బుల కోసం పూజ చేస్తాడో వాడికి నేను డబ్బులు ఇస్తాను. తర్వాత కామార్థి, కాముకుడు వీడు ఏ కోరికలైనా కోరుకోవచ్చు, ఇచ్చుకో, దయతో ఇస్తాను, నీ కర్మలను అనుసరించిస్తాను. ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ప్రకారం నీ కర్మలను పక్క జన్మలో అడ్జస్ట్ చేస్తాను, లేకపోతే నెక్స్ట్ జన్మలో అడ్జస్ట్ చేస్తాను, ఏదో ఒకటి చేసి ఇస్తాను. అంతేగాని ఫ్రీగా ఏమని అన్నాడు. ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ ఆయన దేవుడు. ఆ విధంగా ఆయన ఏం చేస్తాడు, ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళని మనం యాక్సిడెంట్లో బతుకుతాం చూడు, అంటే అక్కడ మన ఆయుర్దాయం అయిపోయింది. కానీ నెక్స్ట్ జన్మలో ఉన్నటువంటి ఒక 10 years ఆయుర్దాయం తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేస్తాడు. అంటే ఇప్పుడు సేవ్ చేయడం కోసం భక్తుడు, అంతే తప్ప అక్కడేమి రద్దు చేసాడు. అందుకోసమే జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులకు 3 సార్లు ఎక్స్టెన్షన్ చేశారు లైఫ్. వేరే వాళ్ళ లైఫ్లో 5 సంవత్సరాలు ఈయనకి ఇచ్చారు, ఇంకొక 5 సంవత్సరాలు వాళ్ళ గురువుది ఇస్తే అప్పుడు ఈయన 32 years వరకు బతికారు. అంటే దేవుడు గుళ్ళకి వెళ్ళినప్పుడు దేవుడు రక్షించాలని రూల్ లేదు, యాక్సిడెంట్లు అవ్వకూడదని రూల్ లేదు. మన కర్మలను బట్టి ఎక్కుతాం. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అన్నిటికీ దేవుడి మీద తోసేయడానికి ట్రై చేయకూడదు. ఈ పిచ్చి ప్రవచనాలు చెప్పేవాళ్ళు తెలుగు సాహిత్యాలు చదువుకొని, లేకపోతే సైన్స్ స్టూడెంట్స్ కాకుండా ఎవడు పడితే వాడు బాబా డ్రెస్సులు వేసేసుకొని ఉపన్యాసాలు, రెచ్చిపోయే ఉపన్యాసాలు ఇస్తే ఇలాంటి డౌట్సే వస్తాయి. శాస్త్రాలు క్లియర్గా అర్థం చేసుకోవాలి. దీనికి పాండిత్యం చాలా అవసరం. లాజికల్ కన్సిస్టెన్సీతో ఆలోచించాలా, రేషనలిస్టిక్ అవుట్లుక్తో ఆలోచించాలా, సైంటిఫిక్ అవుట్లుక్తో ఆలోచించాలా. అప్పుడు మాత్రమే దేవుడు మనకు అర్థమవుతాడు. దేవుడు ఏ కాంట్రాక్ట్ రాసి ఇవ్వలేదు. నువ్వు దండం పెట్టాల్సిన అవసరము లేదు, నువ్వు గుడికి రావాల్సినటువంటి అవసరము లేదు. ఇంకా ఎక్కువ మాట్లాడితే దేవాలయంలో కానీ, మసీదులో కానీ, చర్చిలో కానీ ఎవరో ఏం చేస్తారో చెప్పు, వెళ్ళినోళ్ళు ప్రతి ఒక్కడు హాయ్ గాడ్ చాలా గొప్పడు నువ్వు, కమాన్ స్వామి అని ఎవడో అడగడు. ఏడుపులు పెడబొబ్బులే గుళ్ళకి. స్వామి నాకు పెళ్ళి అవ్వట్లేదు, స్వామి నాకు పిల్లనివ్వట్లేదు, స్వామి నాకు ఆస్తులు రావట్లేదు, ఇల్లు లేదు. ఎప్పుడైనా సంతోషంగా ఒక్కడైనా స్వామి నేను నీకు పరమభక్తుడిని, నువ్వు హ్యాపీగా ఉండాలి అని
అల్లు అర్జున మా మహేష్ బాబు చెప్పినట్టు ఆ సినిమాలో అవును. చెప్తాడా, స్వామి నువ్వు బాగుండాలా, నువ్వు హ్యాపీగా ఉండాలా, నువ్వు ఆనందంగా ఉండాలని అడుగుతాడా ఎవడైనా? థ్యాంక్స్ చెప్తాడా? ఎవడో చెప్పడు. అందరూ ఏడుపులు పెడబొబ్బలే. ఏడుపులు పెడబొబ్బలు ఉన్న చోట నెగిటివ్ వైబ్స్ వస్తాయి. అండ్ ఈ మధ్యన సోషల్ మీడియా కూడా ఎక్కువ అయ్యింది. ఆ, సెల్ఫీలు, అది బ్లాగ్స్ అంట. అది అందువల్ల తెగలిపోతున్నారు. అసలు ఏడుపులు పెడబొబ్బలతో ఆ గుడిలో దేవాలయాల్లో ఉన్న చోట అంతా కూడా నెగిటివ్ వైబ్స్ వచ్చేస్తాయి. అందుకే చదువుకున్న వాళ్ళు చాలా మంది గుళ్ళకి వెళ్ళొద్దు అంటారు. మా ప్రిన్సిపల్ మేడం వాళ్ళ హస్బెండ్, మేడం మనం ఒక గుడికి వెళ్దాం రండి మేడం అని హెడ్ మిస్ట్రెస్ అడుగుతుంది ఆమెని. ఓకే. నో మై హస్బెండ్ నెవర్ అలౌజ్ అంది. ఓకే. ఎందుకు మేడం అన్నాను నేను. అంత టెంపుల్లో నెగిటివ్ వైబ్సే, చర్చ్లో చర్చ్ అవని ఇంకా అప్లై టు ఆల్ మసీదులన్నీ అంది. అయితే అది వాస్తవం అయినప్పటికీ కూడా అక్కడ పూజలు ఎక్కువగా చేయాలి. ఈ నెగిటివ్ వైబ్స్ కంటే కూడా ఎక్కువ భారీ లెవెల్లో పూజలు చేయాలి. ఎక్కడ చేస్తున్నారు? ఏ టెంపుల్లో చేస్తున్నారు? ఇప్పుడు ఏ టెంపుల్ చూసినా సరే ఈ యొక్క గోత్రనామాలే సరిపోతుంది. ఆ కమిటీ మెంబర్ల గోత్రాలు ఇంత, దేవుడికి చదివేది పూజ ఇంత. అవును. ఏదో ఒక పూట ఏదో వచ్చామా ఆన్ డ్యూటీ, పాపం ఆ పంతులు బతకాలి, బక్కోడు ఏం చేస్తాడు? ఓ అవును. పూజ చేస్తాడు. మధ్యాహ్నం 11 o'clockకి క్లోజ్డ్ దుబే అంటాడు. మరి రెస్ట్ తీసుకోవాలి కదా ఆయన. అవును. మనం చాలా సార్లు ఏంటి 11 o'clock వెళ్తే తలుపులు వేసేస్తారు. ఏంట్రా మా అమ్మవారిని చూడడానికి వస్తే తలుపులు వేస్తారు అనుకునేవాడు. మళ్ళీ సాయంత్రం గవర్నమెంట్ డైట్ డ్యూటీ టైం లాగా ఆయన టైం అనుకుంటుంది పాపం. 5కి ఓపెన్ చేస్తాడు. 7:30 పూజ, మధ్యలో దర్శనాలు అనుకో క్లోజ్డ్. కొన్ని స్వయంభూ టెంపుల్ అయితే కలెక్షన్ కోసం ఓపెన్. ఇలా ఉన్న టెంపుల్స్ లో నీకు పూజ ఎక్కువ ఎలా సబ్సైడ్ చేస్తుంది? పూజలు, హోమాలు ఇవి అంటారు. దే ఆర్ కలెక్టింగ్ మనీ. ఇప్పుడు హోమాలన్నీ కమర్షియల్ వాల్యూస్ ఆర్ ఇంక్లూడెడ్. కమర్షియల్ గా ఉన్నప్పుడు నీకు శాంక్టిటీ, ఇట్ డిస్టర్బ్స్ ద శాంక్టిటీ, ఇట్ డిస్టర్బ్స్ ద పయస్నెస్. కాబట్టి లేరని కాదు, భక్తులు మంచివాళ్ళు ఉంటారు. 5% వాళ్ళు మంచివాళ్ళు ఉంటారు. వాళ్ళ వల్ల పాజిటివ్ వైబ్స్ వస్తాయి. దేవాలయాల్లో కూడా మంచి పూజారులు ఉన్నారు. వాళ్ళు కూడా దేవాలయాల్లో పూజలు చేయడం వల్ల ఎక్కువగా అధికంగా ఆన్ డ్యూటీ అని కాకుండా మామూలుగా ప్రేమతో చేస్తారు. కాబట్టి వాళ్ళకి ఆ పవర్ ఈ నెగిటివ్ సప్రెషన్ చేస్తుంది, పాజిటివ్ వైబ్స్ వస్తాయి. కాబట్టి ఇవన్నీ తెలియాలి ఫస్ట్. మరి నెగిటివ్ వైబ్స్ వీళ్ళు వెళ్తున్నారు, మళ్ళీ మనం వెళ్ళే కారులో, మనం వెళ్ళే జీపులో కుజదోషాల వాళ్ళు ఉంటారు. ఓకే. కుజదోషాలు వారి దరిద్రగుడ జాతకాలు ఉంటాయి కొన్ని. ఓకే. వాడి వల్ల మొత్తం పోతాం. యాక్సిడెంట్ అవ్వాలని ఉంది వాడికి, వాడి బండి ఎక్కాం, వాడి పోతూ మనల్ని కూడా మనం ఎక్కాం కాబట్టి మనకు కూడా కొట్టేస్తాడు. అలా నా కాలు కూడా ఇరిగిపోయింది తల్లి. ఓకే. అలా కుజదోషం వాడు అని నాకు తెలుసు. December 3rd అన్నాను. December ఓకే. 3rd మొత్తం ఇరిగిపోయింది నా కాలు. ఐ హ్యావ్ నో లాగ్ నౌ, బట్ లార్డ్ కృష్ణ హ్యాడ్ గివెన్ మీ ద లాగ్ అగైన్. అండర్స్టాండ్? ఫ్రాక్చర్ అయింది, హెయిర్ లైన్ ఫ్రాక్చర్. నిజంగా కాల్ లేదనుకుంటారు ప్రేక్షకులు. హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయిపోయింది, 3 months బెడ్ రెస్ట్. సో ఆ విధంగా మనకి ఈ యొక్క దేవాలయాలకి దేవుడి దర్శనానికి వెళ్ళినా దానికి మళ్ళీ వచ్చేటప్పుడు యాక్సిడెంట్లు అయినా దేవుడికి సంబంధం లేదు. దేవుడు రక్షించాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. మన యొక్క కర్మలను బట్టే కృష్ణుడు ఇస్తాడు. ఓకే. ఆయన సొంత కొడుకు ప్రద్యుమ్నుడే చచ్చిపోతుంటే కూడా కృష్ణుడు ఆయన సొంత భార్య రుక్మిణికి చెప్పలేదు. ఆయన సొంత కొడుక్కే చెప్పలేదు, అరే నువ్వు చచ్చిపోతావు, యుద్ధానికి వెళ్ళొద్దు అని చెప్పలా. నువ్వు వెళ్ళరా బాబు అన్నాడు. యు ఫైట్, దట్స్ ఆల్ అన్నాడు. చంపేసి చచ్చిపోయి వచ్చిన తర్వాత అందరూ ఏడుస్తుంటే ఇలా ఉంటాడు సైలెంట్గా, తిడుతుంటే ఇలా సైలెంట్గా ఉంటాడు. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్. అభిమన్యుడిని యుద్ధానికి వెళ్ళా అన్నాడు. అలా సొంత చెల్లి కొడుకు మేనల్లుడిని చంపేస్తాడని చెల్లికి చెప్పలేదు, వాడికి చెప్పలేదు. మనోడు హీరోలాగా నా వెనకాల కృష్ణుడు, నేను అలాగే రెచ్చిపోతూ ఉంటాను అనమాట. మా వెనకాల కృష్ణుడు ఉన్నాడని రెచ్చిపోయి ఇంటర్వ్యూస్ ఇస్తా అంట. అప్పుడు కృష్ణుడు వస్తాడు అనుకుంటాం, సరైన టైంలో హ్యాండ్ ఇచ్చేస్తాడు కృష్ణుడు, ఇలా నుంచి ఉంటాడు. ఆయన ఏం చేశాడు, అభిమన్యుడిని వదిలేశాడు. ఇలాగా వదిలేస్తే చచ్చిపోయాడు. అయితే కృష్ణుడు వదిలేస్తాడా అని అడగొచ్చు. నా కృష్ణుడు వదలడు. ఆయన కర్మనంతా గుర్తిస్తాడు. గుర్తించి చంద్రలోకం ట్రాన్స్ఫర్ చేశాడు అభిమన్యుడిని. ప్రమోషన్ ఇస్తాడు అనమాట. అలాగే ఈయనకి ప్రద్యుమ్నుడిని రక్షించి మళ్ళీ జీవితాన్ని ఇచ్చి చక్రవర్తిని చేసి పారేశాడు. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుడి వికలాంగుడిని తీసుకొచ్చి ఆయన కాళ్ళు పట్టుకున్నందుకు భిక్షగాడైనటువంటి కార్తవీర్యార్జునుడిని చక్రవర్తిని చేసి పారేశాడు. మనకు చదివేసరిగా రాదు అంటే మార్కులు వచ్చాయనుకో, ర్యాంకర్ని కానీ చక్కగా మనం మాట్లాడగలుగుతున్నాం కదా, ఆన్సర్లు చెప్పగలుగుతున్నాం కదా. ఇదంతా కృష్ణుడి దయ అనుకోవాలి. వి షుడ్ బి హంబుల్, పొలైట్ అండ్ థర్స్ట్ ఉండాల. ప్రజలకి చెప్పాలి, దేవుడికి సనాతన ధర్మం గురించి చెప్పాలి, అబ్సల్యూట్ నాలెడ్జ్ని ఇవ్వాలి, నిజమైన ట్రూత్ని చెప్పాలి. అంతేకాని హైజాకింగ్ ద పాలసీస్ చేయకూడదు, భ్రమంలో పెట్టకూడదు. దేవుడు ఇవి చేస్తే నీకు రోగాలు పోతాయి, ఇవి చేస్తే నీకు యాక్సిడెంట్లు పోతాయి, ఈ మూలకి ఇస్తాను, లేకపోతే ఈ మంత్రం ఇస్తాను, నాన్ సెన్స్. ఇవన్నీ కూడా పురాణాల్లో అలా చెప్పబడి ఉన్నాయి. పురాణాలు గిరాణాలు ఏం రక్షించవమ్మా.
కాబట్టి మనం మంచి పనులు చేసుకుంటే మనకి యాక్సిడెంట్లు పోతాయి. అందుకే ముందే గ్రహించి మనం అయిపోయిన దాని సంగతి తెలుసుకొని అసలు ఆ యాక్సిడెంట్ విషయాన్ని ఎలా అన్వయించుకోవాలంటే, యాక్సిడెంట్ వాడు భక్తి కోసం వెళ్ళాడు మన చుట్టాలు, దర్శనం చేసుకొని వస్తున్నాడు, చచ్చిపోయాడు. మనం కూడా అలా పోతాం నెక్స్ట్ 2 years లోనో 3 years లోనో. వీడు ఎందుకు చచ్చిపోయాడంటే వీడి కర్మలు బాలేదు. మనం పోకుండా ఉండాలి అంటే మనం కర్మలు మంచిగా చేయాలి, ధర్మానికి అంటి పెట్టుకుని ఉండాలా అని. ధర్మంగా ఉంటే మనల్ని గురించి ఇంకొకరు చెప్పుకోరు. లేకపోతే మనం కూడా ఏ కారులోనో ఎక్కడో పోతాం, మనం 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 పోయిన తర్వాత మనకు తెలియదు, మన గురించి కూడా చెప్పుకుంటారు అలా. అరే పాపమే, కృష్ణుడు 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 అని చెప్పేవాడు ఈయన పోయాడేంటి అంటారు. అంటే మనం ధర్మం, కృష్ణుడు ఎప్పుడు కూడా ధర్మం వైపు ఉంటాడు. అందువల్ల దేవుడు అంటే ధర్మం ధర్మం ధర్మం. మనం ధర్మం వైపు ఉంటేనే. అందుకే అర్జునుడిని అమితంగా ప్రేమిస్తాడు. విపరీతమైన పక్షవాతంతో ఉంటాడు. పక్షవాతం కదా, పక్షపాతంతో ఉంటాడు. కాబట్టి మనం కూడా అర్జునుడి కంటే ఎక్కువ ప్రేమించడానికి మనకు కూడా కృష్ణుడు ఇస్ రెడీ, మనల్ని కూడా. కానీ మనం రెడీగా లేమే ధర్మం చేయడానికి. కాబట్టి చక్కగా మనం ధర్మ మార్గాన్న మనం ఆ ఇన్సిడెంట్ని ఇలా చూడాలి. దేవుడు ఎందుకు రక్షించలేదు కాదు, వాళ్ళని చంపేయడం ద్వారా, వాళ్ళ కర్మల ద్వారా. మీ కర్మలు చెడుగా ఉంటే నువ్వు దేవాలయానికి వచ్చినా ఎక్కడికి వచ్చినా నేను ఇంటర్ఫియర్ కాను. కాబట్టి మిగతా ప్రజలంతా, బతుకున్న ప్రజలు నోరు మూసుకొని నేర్చుకోండి వాళ్ళని చూసి. మీరు కూడా అలాగే పోతారు నా దగ్గరికి వచ్చినా. నేను ఇంటర్వ్యూన్ నిరంజనుని, నేను ఏ విషయంలో కలగజేసుకోను. నాకు ఎవరి మీద పక్షపాతం ఉండదు. నేను ఎవరికి ఫ్రెండ్ని కాదు, నేను ఎవరికి శత్రువుని కాదు. అందరిని, దోమని మనిషిని కూడా సమానంగా చూస్తారన్నాడు. అందుకే రాక్షసులకి వరాలు ఇచ్చాడు శివుడి రూపంలో, దేవతలకి వరాలు ఇచ్చాడు కృష్ణుడి రూపంలో. కాబట్టి మనకు తెలుసుకోవడం కోసం చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నువ్వు ధర్మబద్ధంగా ఉండు, లేకపోతే ఆఫ్టర్ 3 years నీకు కూడా యాక్సిడెంట్ అయిపోద్ది, బీ కేర్ఫుల్ అన్నాడు. అది చెప్పడం కోసం. భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి ఒక్కడికే బోధించినట్టు ఉంటది. అర్జునుడికి ఒక్కడికే ఎందుకు? అర్జునుడికి బోధించడం కాదు, అర్జునుడు వంక పెట్టుకుని మనుషులందరూ నేర్చుకుంటారా బాబు, మీరంతా నాలెడ్జ్ని ఇస్తున్నాను అని చెప్పడం కోసం. అందుకని ఇలా నేర్చుకోవాలమ్మా. నాట్ బై క్రిటిసైజింగ్ ద గాడ్, బై అండర్స్టాండింగ్ ద లాస్ ఆఫ్ గాడ్, బై అండర్స్టాండింగ్ ద లాస్ ఆఫ్ క్రియేషన్, వన్ షుడ్ చేంజ్ హిస్ యాటిట్యూడ్. అప్పుడు మనకి యాక్సిడెంట్లు కావు. అప్పుడు దేవుడు ఇంటర్వ్యూన్ అవుతాడు, లేకపోతే ఇంటర్ఫియర్ కాడు. ఎన్ని యాక్సిడెంట్లు అయినా, ఎంతమంది చచ్చిపోయినా అలా చూస్తా ఉంటాడు పైనుంచి. థ్యాంక్ యూ గురువు గారు, చాలా థ్యాంక్ యూ చక్కగా అమ్మా. వివరించారు. థ్యాంక్ యూ అమ్మా.